ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అక్కడ నల్లగొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంట్రాగేషన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది. తిరిగి మీకు చర్లపల్లి జైలు పంపారు. అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించింది సార్. నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి చెంచ కూడా పంపించిండు. చెంచలు కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడ పంపించింది, చెర్లపల్లి పంపించింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో? 5 సంవత్సరాలు ఉన్నా సార్. ఓకే, శిక్ష పడింది అంటే 100 రాళ్ళే ఉన్నా శిక్ష పడగానే 100 రాలేదు సార్. అంటే మొత్తం అన్ని కేసుల్లోనే ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో కూడా మొత్తం కేసు మర్డర్ కేసు సహా కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చి అన్ని అక్విటెడ్ అయిపోయినాయి. మొత్తం అయిపోయినాయి సార్. రిమాండ్ పీరియడ్ అక్కడికి సెటప్ అయిపోయింది. జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చారి? ఇప్పుడు చెప్పినా కదా సార్, నాకు 16-17 సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోతామంటే భయం అయ్యేది సార్. మా అమ్మ లేపోయి అమ్మ ఒంటలు వద్దామని చెప్పని పోయేసేది సార్. అలా పోయిన తర్వాత నాకు గుండె బండ్ అయిపోయింది సార్. ఎందుకంటే అందరూ కష్ట సుఖాలని మాట్లాడుకుంటారు సార్. మా ఇంట్లో అట్లా అయింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది, పోలీసు నన్ను ఇట్లా చేసిండ్రు, మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్. అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నట్టు. అది అంటే జైలు అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్. అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికీ నా పేరు అందరికీ తెలుసు సార్. ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక 2 మర్డర్లు 3 మర్డర్లు చేద్దామనుకున్నాను. ఎవరైనా సిటీలో పెద్ద పేరు పోసిన రౌడీ షీటర్ ఉంటారు కదా సార్, వాళ్ళను మర్డర్ చేసి నేనంటే అందరికీ తెలవాలి, 3 రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను. నేను అనుకునే టైంలో మన ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు. నేను అచ్చుడచ్చుడితోనే నన్ను పిలిచి చారి నీకోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పంటే ఎట్లుంటాడో ఇంకా అని చెప్పి అనుకున్నాను. నువ్వు చూస్తే సింపుల్గా ఉండవు, వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు. అంటే ఆ విషయం మనం వెళ్ళలేక ముందు కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక, నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్, పెట్టలేదు. అంటే మీరు చేసిన కేసులే పెట్టారు. మరి ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడున్నారు? అప్పుడు ఆయన కూడా దొరికారా? దొరికింది సార్. ఆయన ఏమంటారు? ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన బయటకు వెళ్ళిపోయింది సార్. అంటే నేను బయటికి వెళ్ళే ఒక 2 నెలలు 3 నెలలు ముందు ఇదే విషయం సార్తో చెప్పిన సార్. ఇట్లా మన వెంకటేశ్వర సార్తో చెప్పిన సార్, నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాడెక్కడున్నాడు, నీ కేసు ఒకటి వీడెక్కడో అని చెప్పి ఇబ్బంది పెడతారేమో అని చెప్పని చెప్పిన సార్. అతను ఇంకో 2 నెలలు 3 నెలలు అయితే రిలీజ్ అవుతాడు. ఆ సారు వాళ్ళతో మాట్లాడాడు. కానీ సాధారణంగా కొన్ని కేసులు కొన్ని చేయని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ ఉంది. అది నాకు తెలియదు సార్, అది అబద్ధం. అది అట్లయితే పెట్టరు, నాకు పెట్టలేదు. ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను, తర్వాత కంటిన్యూ అయిపోయిందని మేము చెప్తున్నాం సార్. ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు, అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నీకు నైట్ టైంలో? అసలు ఏం చేస్తాం సార్, ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్. ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైల్లో ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి సార్, ఇంకో శోభన్ బాబు సార్ జైలర్ ఉన్నారు సార్. వీళ్ళు లేకముందు డబ్బు ఉంటే జైల్లో అన్నీ చేయవచ్చు. 1-2 సంఘటనలు చెప్పండి, ఏం జరిగాయో? బిర్యానీ వస్తుంది సార్, మందు తాగొచ్చు. బిర్యానీ ఎలాగొస్తుంది? స్టాఫ్ తీసుకొచ్చేస్తారు లోపలికి. ఎంత తీసుకుంటాడు? 500-1000 రూపాయలు తీసుకుంటారు బిర్యానీకి. బిర్యానీ 200 రూపాయలు కదా? బిర్యానీ 200 రూపాయలు. 100 రూపాయలు వస్తుంది సార్. మందు 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. సెల్ ఫోన్ 5000 తీసుకొస్తారు. గంజాయి అనేది కామనా? కామన్ అది సార్. పైననే అది జైలు బోర్డు ఉంటుంది సార్, లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది. కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు, బుధవారం నాడు ఎగ్ ఇస్తారు, ఇంకా అవన్నీ ఎందుకు? అవి లేనోనికి సార్. అది లేనోనికి ఒక పూట, ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా, ఈ ఒక రోజైనా మీరు తిరుగులు అని చెప్పని ఇస్తారు అట్లా. అంటే జైల్లో భోజనం బాగుంటుందా బాగోదన్నా? అప్పుడైతే బాగాలేకుండే సార్, పట్టించుకోరు సార్ ఎవరు. కానీ చాలామంది ఫ్యాక్షనిస్టులు కూడా నక్సలెట్ ఉండేవారు కదా, వాళ్ళతో ఇబ్బంది ఉంటుందా జైల్లో? ఏం లేదు సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంతలేదు. కానీ డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి తప్పించి ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం పానం బాగాలేదని చెప్పని డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు. చిన్న ఎస్కట్ ఉంటారు కదా సార్, వాళ్ళకి 5000 ఇచ్చి ఇది చేస్తే ఆ నర్సుల రూమ్ ఉంటుంది, దానిలో పోరేవచ్చు. అట్లా కూడా పోయొచ్చు సార్. నేను నవ్వుతారు, మీకు తెలియదు కదా. ఏ విధంగా వెళ్ళావు? అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా? పోయేది అట్లా. నేను డబ్బులు ఎక్కడ నీకు సార్? చెర్లపల్లి జైల్లో కరెక్ట్ చెక్ చేస్తే ఒక 30-40 లక్షలు దొరుకుతాయి సార్. ఒక్కరి దగ్గర 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు కూడా కనబడదు. 500-1000 రూపాయలే అప్పుడు.
కానీ చల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్. అంటే ఏమన్నా నీకు ఆరోగ్యం ఏం బాగాలని చెప్పు. డాక్టర్తో మాట్లాడితే అయిపోతుంది సార్. డాక్టర్ పెన్ను వాటి రాసిందంటే ఎవరు అబ్జెక్షన్ ఉండే కదా సార్, పంపిస్తారు, ఎస్కార్డ్ ఇచ్చి పంపిస్తారు. ఏ హాస్పిటల్కి వచ్చావు? ఉస్మానియాకి వచ్చినా, గాంధీ పోయినా. గాంధీ హాస్పిటల్లో వ్యభిచారం జరగదు కదా? డబ్బులు లేని వాళ్ళకి సార్, డబ్బులు ఉంటే అన్ని సెట్టింగ్లు జరుగుతాయి సార్. అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్ రూమ్లో అలాగే జైలు వార్డు ఉంటుంది కదా? ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వాడు సార్. అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ ఒక అర్ధ గంట సేపు వెయిటింగ్ అంటే మన ఇష్టం. అక్కడ పక్కకు కూర్చోవచ్చు, వాళ్ళు లోపల కూర్చోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు తెలుసా, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తా ఇట్లా పలానా వాళ్ళు సార్ ఫోన్ చేసుకోవాలి, మీకు ఏదైనా చూసుకుంటా అని చెప్పండి, సరే అని చెప్పి ఫోన్ ఇస్తారు. వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ఎవరైనా చెప్తే అక్కనో చెల్లెనో మరదలో గిరదలో అని చెప్తాను నేను. చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తా, ఇన్ని రోజులు అవుతాను సార్ నాకు ఇది అవుతుంది అంటే, సరే ఇష్టం కానీ మమ్మల్ని బాధం చేయకు, మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసా అయిపోయా, ఇంకేం. కానీ మరి రూమ్ కావాలి కదా? రూమ్ ఎక్కడ ఉంది సార్, ఎందుకు దొరికాయి? అంటే గాంధీ హాస్పిటల్లోనేనా, ఉస్మానియాలోనా? ఆడదున్నాయి, ఈడ ఉన్నాయి. కోర్టు పోయినప్పుడు కూడా చేసిన సార్ నేను. కోర్టు పోతే 5,000 ఇచ్చేది నేను. ఇచ్చేది కారు తీసుకొని వచ్చేది మా వాళ్ళు. అలా ఫోన్ చేసేది, పలానా కోర్టు కాడికి పోతాను రామంటే కారు తీసుకొని వచ్చేది. కోర్టు అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇవి ఉండే కదా సార్, ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి, అప్పుడు ఫిలిం ఉండే కదా, లోపల మంచిగా ఉంటే ఎవరు కనిపించకపోయేది. ఆ కారు పక్కన పెట్టేది కోర్టు గోడకి ఇట్లా, గంట సేపు ఉండేది. వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ వాళ్ళకి మంది ఇప్పించేది, 5,000 ఇచ్చేది. అంటే డబ్బులు ఉంటే ఈ జైల్లో ఏదైనా చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు సార్. లోపల నుంచి మర్డర్లు చేపించచ్చు, ఇంకా కేసులు చేపించచ్చు, ఏమైనా చేపించచ్చు. మర్డర్కి చాలా మంది ప్లాన్లు వేస్తుంటారు అంటారు, నిజమే? నిజమే. మీకు తెలిసింది ఎవరైనా జరిగింది అక్కడ? మేము కూడా చేసినాం కదా సార్. ఎవరు ఎవరు ప్లాన్ చేస్తావు జైల్లో ఉండి? ముగ్గురు నలుగురు టార్గెట్ పెట్టుకున్నా సార్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి అనుకున్నా. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా. వాళ్ళు ఎంబడిన రోజులతో మాట్లాడేది రోజు నేను ఫోన్లో. 3 సంవత్సరాలు 8 నెలలు సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. మీరు నమ్ముతారా? నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను. నేను వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు, నాతో పిలిచి మాట్లాడిండు, ఇంకా అద్దు ఫోన్ అనుకున్నా. ఎందుకంటే మనం లంగలమో దొంగలమో సార్. ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి, నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడిండు. మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయింది సార్. నాకు కళ్ళకు నీళ్ళు రాలే, నాకు అదృష్టం లేదు, చూసే అదృష్టం లేదు, చనిపోయిందని చెప్పి అనుకున్నా. ఆ సార్ నాతో 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నేను పోయి కూర్చొని నాకు స్మోకింగ్ అలవాటు ఉన్నది, ఒక 4-5 సిగరెట్ల దాకా ఆలోచించిన నేను. వద్దు, చెడునికి మనం చెడు పని చేసినా మంచిగా, కానీ మంచోనికి మనం మగదోనం చేయొద్దని చెప్పని ఫోన్ తీసేసిన సార్ నేను. అంటే నా దగ్గర పెట్టుకోపోయేది. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉంటే ఎప్పుడైనా పోతే అవసరం ఉంటే పోయి మాట్లాడుకొని వచ్చేది, కానీ నేను ఫోన్ మెయింటైన్ చేస్తూ బంద్ చేసిన నేను. అంటే 3 సంవత్సరాలు కంటిన్యూ చల్లపల్లి 3 సంవత్సరాలు 8 నెలలు సార్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ నేను. కానీ మధ్యలో పోలీసులు తనిఖీలు, జైలు వార్డులు తనిఖీలు, ఫోన్ దొరుకుతుంటాయి కదా సార్. జైల్లో 100 రూపాయలు దొరికితే ఏం తెలియని తీసుకుపోయి కొట్టి సింగల్ వేసి వాళ్ళు ఇంటర్వ్యూ కట్ చేస్తారు. అది జైలు రూల్, అది మాన్యువల్. అది నా జేబులో నేను లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది, బయట నుంచి లోపల పోయేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది. నా జేబులో చేయి పెట్టకపోతే నా దగ్గర రాకపోయేది ఎవరు. అంటే 3 సంవత్సరాలు 8 నెలలు ఎంతమందికి పథకం వేస్తావు అంటే చంపడానికి? 3 మనుషులు ఉండేదా, వాళ్ళను ఈజీ మర్డర్ చేసి నేను ఈ సిటీకి డాన్ ఇద్దాం అనుకున్నా. అంటే నా ఆలోచన అప్పుడు అట్లా ఉండే, ఈ సార్ రాకపోతే. అంటే సార్ రాకపోయి ఉంటే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యేది. ఓకే. అంటే మీలాగా ఎంతమంది ఇంకా ప్లాన్లు వేసేవారు సెల్ ఫోన్ వాడుతూ? అప్పట్లో పరిటాల రవి మర్డర్ కూడా జరిగింది కదా సార్, మీ జైలు నుంచి జరిగినట్లు? జైలు నుంచి జరిగింది సార్. అది మీకు తెలుసా? తెలుసు, కానీ మాకు అంత పరిచయం లేకుండా సార్. అంటే మీలాంటి గ్యాంగే కదా అది. చర్లపల్లి జైల్లో గ్యాంగ్ వార్ జరుగుతాయి అంటారు, వాస్తవం అనేది? నిజమే సార్, నిజమే. ఎలా జరుగుతుంటాయి, ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు ఇప్పుడు రూల్ ఏంటంటే సార్, ఇప్పుడు చిన్న కేసు ఒక బ్లాక్ వాళ్ళకి సపరేట్ పెట్టాలి, పెద్ద కేసులను అందరినీ పెద్ద కేసు దాన్ని పెట్టాలి. ఇప్పుడు జైలు అట్లాగా సార్, ఎవరు ఇష్టం ఉన్నట్టు అలా పంపిస్తారు అన్నాడు. ఇప్పుడు చిన్నోడు ఒక పెద్దోడు ఒక 4 కలుస్తారు సార్. ఇప్పుడు నైట్ మినిమం ఒక 10:30, 11, 12 దాకా పండుకోరాళ్ళు. వాళ్ళకి పని ఏముంటుంది సార్, ఏముంటాయి కదా, ఇట్లే ముచ్చాలు పెట్టుకుంటారు. అలా బయట వెళ్తారు, అది చేద్దాం రా, మా ఇంటి సైడ్ ఇది ఉన్నది, మా చుట్టాలు దాన్ని ఇది ఉన్నాయి చెప్పని ఇట్లా మాట్లాడుకొని ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళకి ఇచ్చుకుంటారు సార్. ఇచ్చుకొని బయటకు పోయిన తర్వాత ఆటోమేటిక్గా కలుసుకొని మళ్ళీ వాళ్ళు ఒక టీం అవుతారు. ఈ లంచతనం దొంగతనం చేసిన వాళ్ళు ఎప్పటికీ ఆగది, 4 రోజులు అటు దొరుకుతాం. వాళ్ళు దొరికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు 3 వస్తారు కదా సార్, ఈ 3 ఇంకో 10 మందికి పరిచయం అవుతారు. అప్పుడు మళ్ళీ డివైడ్ అయిపోతారు అన్నట్టు. మళ్ళీ వాడు పోయి ఇంకో టీం తయారవుతాడు, వీడు పోయి ఇంకో టీం తయారవుతాడు, వీడు పోయి ఇంకో టైం, అట్లా క్రైమ్ ఎక్కువ జరుగుతుంది.
కానీ గ్యాంగ్ వార్స్ ఎందుకు జరుగుతుంటాయి? ఒకరికొకరు కొట్టుకోవడం చర్లపల్లి జైల్లో, ఆ కొట్టుకోవడంలో అడ్డుకున్న వాటర్లపై దాడి చేయడం ఎందుకు జరుగుతుంటాయి? అది ఉట్టిగా సార్ అది. కానీ చాలామంది చెప్తుంటారు జైలు వాటర్లపై దాడి అంటుంటారు. కాదు కాదు అది పుకార్లు అవి. హ్మ్. ఇంతకు ముందు జరిగేది సార్. అది ఎట్లా, గంజాయి తాగే అలవాటు ఉన్నోనికి ఆయనకి గంజాయి లేకపోతే ఆడు మెంటల్ అయిపోతాడు సార్. ఆడు ఒకసారి ఇప్పుడు గంజాయి రావాలంటే డబ్బులు ఉన్నోడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అది మెయిన్ గేట్ల నుంచి వచ్చేస్తుంది. డబ్బులు లేనివాడికి దొంగసాటున రావాలి. అది ఒక టైంలో రాలేదనుకో ఆడు మెంటల్ అయిపోతాడు ఆటోమేటిక్గా. హాస్పిటల్లో మత్తు ట్యాబ్లెట్లు కావాలి, ఇది లేకపోతే అది లేకపోతే మెంటల్ అయిపోతాడు, కోసుకుంటారు. అప్పుడు ఆడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. అట్లాంటి చిన్న చిన్నవి అయితే కానీ పెద్దగా ఈ పేపర్లలో వచ్చి టీవీలో వచ్చినట్టు అయితే కాదు సార్. కానీ నక్సలైట్లతోని తర్వాత ఐఎస్ఐ తీవ్రవాదులు వాళ్ళు కూడా ఉండేవారు కదా, వాళ్ళతో అయినా ఎక్కువగా ఘర్షణ వాదం వచ్చి ఉండేదా? ఏం లేదు సార్. వాళ్ళు ఎలుగుంటారు అసలు? ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటారు సార్. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. చర్లపల్లి జైల్లో 5 సంవత్సరాలు ఉన్న బ్రహ్మచారి ఏం నేర్చుకున్నాడు? మరొకసారి క్రైమ్ చేయాలని నేర్చుకున్నాడా, లేదా మారాలని నేర్చుకున్నాడు? మళ్ళీ పెద్ద క్రైమ్ చేద్దాం అనుకున్నా సార్. ఈ మన వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిన తర్వాత పిలిచి నాతో మాట్లాడింది సార్. అప్పటి నుంచి కొంచెం కొంచెం నా దీనిగా తగ్గించుకున్నాను నేను. ఆ లైఫ్ అది కరెక్ట్ కాదు. మనం కూడా 10 మందితో కలిసి ఉండాలి. మనకు కూడా మనకంటూ ఒక మంచితనం పేరు, ఇంతకుముందు ఏదో మంచిదో చెడో చేసాం అయిపోయింది, ఇక నుంచి అయినా మంచి జీవితం మనం గడపాలని చెప్పని అనుకున్నా సార్. ఆ సార్ కూడా నాకు మస్తు హెల్ప్ చేసిండు. అంటే నాకు మీరు పూర్తిగా మారాను అని చెప్తున్నావు బ్రహ్మచారి సార్, కానీ క్రైమ్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా బాధపడలేదా? ఒక వ్యక్తిని డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు కానీ, మర్డర్ చేస్తున్నప్పుడు కానీ అలాంటి ఆలోచన వాళ్ళు మనలాంటి మనుషులే అని అలాంటి ఆలోచన రాలేదు సార్ నాకు. అంటే తాగినప్పుడు క్రైమ్ చేస్తావా? నువ్వు తాగకుండా మందలు పడలేదు నాకు. సిగరెట్ ఒకటే తాగుతాను. అంటే సిగరెట్ తాగానే ఫెరిష్ అవుతావా? సరే, వెంకటేశ్వర రెడ్డి గారు అని ఒక అధికారి రావడం నీలో మార్పు తీసుకొచ్చారని చెప్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత సొసైటీ నీకు ఏ విధంగా చూసింది? అంటే ఒక పాత క్రిమినల్గా చూసిందా, మారిన మనిషిగా నిన్ను చూసారా? మామూలుగా నేను చూసాను సార్. అంటే బస్తీలో కానీ, ఊర్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, బంధువులో కానీ? నేను ఉండేది అక్కడ సార్. దాదాపు ఈ క్రైమ్ ఫీల్డ్ వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. జైల్లో ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి సార్ నన్ను చచ్చిపోయాలని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు దోస్తాను అనేది నాకేం లేదు సార్. అప్పుడు ఒక క్రిమినల్ను నేను ఎట్లా పోయేదో ఎట్లా వచ్చేది నాకే తెలుసు. నా ఎంబడి నా నీడ వచ్చినా కూడా అప్పుడు నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఈ సూపరింటెండెంట్ సార్ ద్వారా కమిషనర్ సార్ దగ్గర పోయినా సార్. పోయిన తర్వాత క్రైమ్ డీసీపీ సార్ నవీన్ కుమార్ సార్కు చెప్పిండు, ఇతరికి ఏమైనా షాప్ పెట్టి ఇది చేయాలి అని చెప్పిండు సార్. ఓపెనింగ్ రోజు పేపర్లో వచ్చింది సార్. ఆ పేపర్ కటింగ్తోని మా అన్న వాళ్ళ కొడుకుంటాడు సార్ మహబూబ్ నగర్లో, మన వివో ఫోన్కు అది డిస్ట్రిబ్యూటర్. ఆ పేపర్ కట్ చేసుకొని అడ్రస్ పట్టుకొని చూసుకుంటూ వచ్చిండు సార్. వచ్చి పట్టుకొని ఏడ్చిండు. వాడు పోయి మా అన్నలకు అందరికీ చెప్పిండు సార్. చెప్పిన తర్వాత వీళ్ళు నాకు ఫోన్ చేయాలన్నా కూడా మళ్ళీ ఏమైనా అవుతా అని అడిగేటోళ్ళు అన్నట్టు. మళ్ళీ ఈ సార్తో చెప్పిన, నేను సూపరింటెండెంట్ సార్తో చెప్పిన, సార్ ఇట్లా సంగతి అంటే వాళ్ళ నంబర్ నాకు అని చెప్పని నంబర్ తీసుకున్నాడు సార్. వాళ్ళతో మాట్లాడాడు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడితే నాకు నా ఫోన్ నెంబర్ వెళ్ళి నేను మాట్లాడతా, మీరు ఒకసారి రాలని అని చెప్పని వాళ్ళందరినీ పిలిచింది సార్. ఇదే విషయం మన నవీన్ కుమార్ సార్ కూడా చెప్పిన, సార్ ఇట్లా సంగతి అంటే ఆ సార్ కూడా మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇప్పుడు వానికి మాకేం సంబంధం లేదు, మేము ఒక ఆఫీసర్ము. వాడు మారినా మా జీతం మాకు వస్తుంది, వాడు మారపోయినా మా జీతం మాకు వస్తుంది. వాడిని నమ్మి వాడికి మంచి దారిలో నడవాలని చెప్పని మాకు అవసరం లేదు. వాడు చెడిపోయినా మాకేం రాదు, మంచిగా ఉన్నా మాకేం పెట్టాడు. కాకపోతే మనం మనుషులం. ఈ జైల్లో ఎంతమంది ఎట్లా బాధలు ఉంటారో మాకు తెలుసు. ఒక అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు ఇన్ని రోజులు మీ బ్లడ్ రిలేషన్ దూరం అయింది కదా, ఇప్పుడు మీరు దగ్గరికి వస్తే వాడు మళ్ళీ రాంగ్ చెడుదాలని అర్థమనే ఉద్దేశం ఉన్నా కూడా వద్దు మళ్ళీ అందరూ దూరం అవుతారు, ఇన్ని రోజులు ఇంత నరకం అనిపించిన కదా అని చెప్పని అట్లా మనసు మారుతుంది. మీ దగ్గరికి ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పని సార్ సూపరింటెండెంట్ సార్ నంబర్ ఇచ్చిండు. క్రైమ్ డీసీపీ సార్ అది నవీన్ కుమార్ సారు నంబర్ ఇచ్చిండు సార్. అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి పోడు, వాళ్ళ నా ఇంటికి వచ్చుడు అట్లా జరుగుతుంది సార్. తర్వాత కాఫీ ఇప్పుడు చాయ్ దుకాణం పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర సార్ మీరు చెప్పినట్లు బంధువులందరూ దగ్గర రావడం, మళ్ళీ మీ కుటుంబం ఏర్పడడం, మీ ఫ్యామిలీ అంతా ఉండడం, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మంచి హ్యాపీ సార్. అంటే మరొకసారి బ్రహ్మచారి అంటే భయపడుతున్నారా, లేదా నేను మరి చారీగానే చూస్తున్నారా? మామూలేదు సార్. కానీ బ్రహ్మచారి లాంటి వాళ్ళు కొంతమంది మారేమనే ముసుగులో మరొకసారి క్రైమ్ చేస్తున్నారని పోలీసులు అంటున్నారు, వాస్తవం? అది సార్ కరెక్ట్ మనిషి అయినోడు అయితే ఈ అవకాశం రాదు సార్. సరే మనల్ని నమ్మి ఒక దారిలో పెట్టిండ్రు, అది తప్పు చేస్తే ఆడు మనిషి కాదు సార్, ఇక బతికి వేస్ట్. ఇక
కానీ బ్రహ్మచారి నేరం చేయకపోవచ్చు కానీ మరి కొంతమంది నేరాలు చేస్తూ తిరిగి పోలీసులకు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది, సంఘటనలు జరుగుతున్నాయి కదా. సార్ ఇప్పుడు అట్లే ఎట్లా అంటే సార్ ఇప్పుడు మొన్న నాకు కూడా జరిగింది సార్. ఇప్పుడు షాపు పెట్టించింది సార్. ఇప్పుడు బ్లాక్లో కొంతమంది మందు తెల్లదాకా అమ్ముతారు, అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి మామూలు వస్తాయి, వాళ్ళ దగ్గర పోయి అడుగుతారు. మీ మామూలు ఏం మా దగ్గరికి వచ్చి అడగారు కదా. ఇప్పుడు నవీన్ కుమార్ సార్ ఇక్కడ క్రైమ్ డీసీపీ ఉన్నప్పుడు 24 hours పర్మిషన్ ఉండేదా, మా దగ్గరికి ఎవరు రాలే. అవసరం అనుకుంటే పెట్రోలింగ్ జీప్ నాకు సెక్యూరిటీ ఉండేది, ఏమైనా గొడవలు కాకుండా ఉండేది. ఈ మధ్యలో ఒక ఎలక్షన్లో ఒక 6 నెలలు ఉన్నదనగా 11:30కు బంద్ చేయమన్నారు సార్. ఇప్పుడు నాకు వెళ్ళాలి సార్, ఇప్పుడు నాకు సంపాదించి పెట్టింది ఏం లేదు. ఇల్లు కిరాయి వెళ్ళాలి, మా కొడుకు స్కూల్ ఫీజు వెళ్ళాలి, మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా సార్. మరి మళ్ళీ ఏం చేయాలి సార్ నేను? ఇంకోటి ఫిట్టర్ లెవెల్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఫిట్టర్ ఉంటుంది కదా సార్, ఈ ఫిట్టర్ దానిలో కంప్లైంట్ ఇచ్చిండ్రు ట్రాఫిక్ పోలీస్. ఎట్లా అంటే మంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లులన్నీ రోడ్ డివైడర్ తీసేస్తాను, ఈ టీ స్టాల్ ఇక్కడ ఎందుకు పెట్టిన, పోలీసులకు మీకు ఏం సంబంధం ఉంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పాత ఆఫీసర్లు అందరూ లేరు కదా సార్, ఆ సీఎన్ఎల్ పిలిచి వేరే ప్లేస్ చూసుకో అని చెప్పని సింపుల్గా అయిపోయాడు. చెప్తా సార్తో నేను చెప్పిన, సార్ వేరే ప్లేస్ చూసుకోమని చెప్తాను కరెక్టే, ఇప్పుడు నేను పోయి పెట్టుకుంటా అంటే పెట్టుకోండి సార్ నన్ను పెట్టుకోండి సార్ ఎవరైనా. ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ పెడితేనే పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి. ఆఫీసర్లు అప్పుడు మంచిగా ఉండే సపోర్ట్ ఇచ్చి ఆని పరిస్థితి ఇట్లున్నది, మీరు ఆ జోలికి పోవద్దని చెప్పని వాళ్ళను తిట్టి బెదిరించి ఇచ్చేసిండ్రు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దగ్గర నేను ఉంటానా, ఇంతకుముందు నాకు కిరా వర్రాస ఏం లేదు. ఇప్పుడు పలాని కాడు ఉంటానా పలాని నోడా అని చెప్పి తెలుసు. ఇప్పుడు తీసేయమని చెప్పి సింపుల్గా అయితే ఎట్లా సార్ అని చెప్పని హోమ్ మినిస్టర్ దగ్గర తిరిగినా సార్, మన నవీన్ కుమార్ సార్ దగ్గర పోయినా, మన ఈ సూపరింటెండెంట్ సార్ దగ్గర పోయినా. ఏమంటారు వాళ్ళు? 3 నెలలు అవుతాను సార్ తిరిగినా నేను. నవీన్ కుమార్ సార్ దగ్గర పోతే సిఐకి ఫోన్ చేసి తిట్టిండు. తిడితే మళ్ళీ సిఐ ఏమన్నాడంటే ఒక 10 రోజులు ఆగు, ఇప్పకు అసలు మళ్ళీ కంప్లైంట్ ఏమవుతుందో చూద్దాం అని చెప్పని అట్లా 15 రోజులు పని చెప్పించింది సార్ నాకు. నువ్వు మారిన బ్రహ్మచారికి మరొకసారి వేధింపులు గురైనప్పుడు వాళ్ళు తిరిగి మరొకసారి క్రైమ్ చేయాలనిపిస్తుందా, లేదా బయట ఉండే పోరాటం చేయాలనిపిస్తుంటుంది? అయితే మాటకు నాకు సార్ చెప్పేది సార్, నవీన్ కుమార్ సార్ మాట చెప్పేది, సూపరింటెండెంట్ సార్ కూడా చెప్పేది. ఇప్పుడు మనము రాంగ్ రూట్లో ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. కొంచెం మనం సీదా పోతాం కాబట్టి కొన్ని లేనిపోని అన్నీ రోడ్డు మీద పోతాను కుక్కలు మొరుగుతుంటే మొరిగిన కుక్కల కల్లా మనం సమాధానం చెప్పుకుంటూ ఉండాలి. మన టైం సరిపోదు, పట్టించుకోవద్దు. మన టైం బాగాలే అనుకొని సపరేట్గా ఉండాలి, ఓపిక పడాలి. ఓపిక పడితే నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేసారు. అట్లనే ఉండేది. అంటే ఇప్పుడు ఉన్న టీ స్టాల్లో వివాదంలో ఓపిక్గా ఉండి ఒక సమస్య పరిష్కారం చేసుకోవడానికి బ్రహ్మచారి పోరాటం చేస్తారు. ఇంతకుముందు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా కదా సార్. ఇప్పుడు మా అన్నల ఎంప్లాయీస్ నాకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా 10 లక్షలు కావాలని కూడా ఇప్పుడు ఇస్తారన్నట్టు. కానీ పాత స్నేహితులు, జైల్లో ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రావట్లేదా సార్? ఒకవేళ వచ్చినా నాకు ఈ మల్కజ్గిరి సిసిఎస్ బాలసింగ్ సార్ అంటే ఉన్నాడు సార్. ఫస్ట్ ఓపెనింగ్ కానించి నాకు గిలాస కానించి తీసుకొచ్చి ఇచ్చింది అతనే. ఆ క్రైమ్ డీసీపీ సిఏతో చెప్తే సిఐ వీళ్ళకి చెప్పినాడు. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక అన్న ఒక తమ్ముడు లెక్క చెప్తా సార్. ఇప్పుడు ఎవరైనా జైలు నుంచి రిలీజ్ అయినా కూడా నాకు కలిసినా కూడా సార్ ఇట్లా సంగతి సార్ ఆయనతో మాట్లాడతా సార్ అని చెప్పని. ఎందుకంటే ఇప్పుడు నేను కష్టమో సుఖమో అన్ని సంవత్సరాలు నేను లోపల అనుభవించి వచ్చిన సార్, నాకు ఒక దారి దొరికింది. వాడు కూడా చెడిపోవద్దు, వాడికి చెప్పి చూద్దాం సార్ అని చెప్పని ఆ సార్ ద్వారానైనా లేకపోతే నేనైనా ఆ సార్తో చెప్పి అతను మాట్లాడి ఇది చేశాను సార్. అతను చెప్పేది, నువ్వు మంచిగా ఉందామనుకుంటే నా దగ్గర రారా, నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను చూసుకుంటా, పోలీసులతో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకా బయట ఏమన్నా నీకేమైనా హెల్ప్ కావాలా, నేను చేస్తా మంచిదనంగా. అంటే నువ్వు మారడం కాకుండా నీలాంటి వాళ్ళు కూడా మార్పుకి నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. అయితే బ్రహ్మచారి చాలామంది కుర్రాళ్ళు మీరు చెప్తున్న చెడు స్నేహం వల్ల అవ్వచ్చు, లేదా ఇంకొక పరిస్థితుల్లో అవ్వచ్చు, తుపాకీ పట్టుకొని క్రైమ్ హీరోగా వెళ్ళాలి, డాన్గా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక మాజీ ఖైదీగా ఉన్న బ్రహ్మచారి ఇచ్చే సందేశం ఏంటి? అది కరెక్ట్ కాదు సార్, అది లైఫ్ కాదు. అది చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది పిల్లలు? ఇప్పుడు కొంత యూత్ అంతా కూడా పెడదొరవ పడుతున్నారు, చెడు దొరవకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బ్రహ్మచారి చెప్పే సలహా ఏంటి? 3 రోజులు ముచ్చాడు సార్, అది లైఫ్ ఖరాబ్, అది కరెక్ట్ లైఫ్ కాదు. అది అంటే వాళ్ళు కూడా సినిమాలో హీరోలాగా అవ్వాలి, లేదా అడ్డగా డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు? హీరో సార్, జీరో సార్, జీరో అవడానికి. అంటే 15 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవం తర్వాత జరిగిందనా? అవును సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు 100, 50, 500, 1000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇప్పుడు నా భార్య పిల్లలతోని తలుపు తీసి పండుకున్నా కూడా ఏం సపోర్ట్ అయినా కూడా నాకు ఎలాంటి భయం లేదు. రుబాబుగా ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పోయి మాట్లాడతాను నేను. అప్పుడు మేము ఉండే ఇంటి దగ్గర కుక్క మొరిగినా టెన్షన్, ఎవరు వచ్చిండ్రు, కొత్త వెహికల్ పోయినా కొత్త మనిషి పోయినా కూడా ఎవరినే ఏంటిదని చెప్పని కొన్ని కిలోమీటర్ పోయి ఎంక్వైరీ చేసే సార్, పలాని నంబర్ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడ పాసింగ్ ఎక్కడదని చెప్పని
తిరిగేది, ఆ ఏరియా ఎంబడే ఖాళీ చేసేది, అంత టెన్షన్ ఉండేది. ఇప్పుడు నాకేం టెన్షన్ లేదు కదా. తప్పు చేసుడు ఎందుకు, ఆ లక్షలు ఇళ్ళ పెట్టుకుంటేందుకు, టెన్షన్ ఎందుకు సార్? ఇప్పుడు మనశ్శాంతి లేకుండా ఎందుకు సార్? లక్షల కోట్లు మనకి ఎందుకు? డబ్బుంటే కాదు మనిషికి మనశ్శాంతి ఉండాలంటున్నారు బ్రహ్మచారి. అంటే యువత తుపాకీ పట్టుకొని నేరాల బాట పడకుండా దానివల్ల వచ్చేది హీరో కాదు జీరో అంటున్నారు బ్రహ్మచారి. బ్రహ్మచారిని చూసి ఇప్పటికైనా కొంతమంది యువకులు ఖచ్చితంగా మారాలని కోరుకుందాం. ఇది ఈ వారం బ్రహ్మచారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు బ్రహ్మచారి. గతంలో నేరాలు చేసిన, తెలుసో తెలియకో నేరాలు చేసిన, 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నరకం నుంచి బయటకు వచ్చిన, ఇప్పుడు నా లైఫ్ నాకు తెలుసుకొని మంచిగా ఉంటానా? దయచేసి నేరాలు చేసేవాళ్ళు చెడు దోషాన్ని చేయకుండా, చెడు అలవాట్లు పడకుండా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన టీని మంచిగా ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకుండా, లైఫ్ ఖరాబ్ చేసుకోకుండా మంచిగా ఉండాలి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.